హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే దొండకాయ వేపుడండి. ఇది క్యాటరింగ్ స్టైల్ వేపుడండి. చాలా బాగుంటుంది. రసంలోకి, సాంబార్లోకి, అలాగే రైస్లోకి కూడా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. ముందుగా దొండకాయలని వాష్ చేసి తర్వాత ఇలా సన్నగా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. దొండకాయలన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టానండి. ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసి వేయించాలండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. పల్లీలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. తర్వాత కొద్దిగా ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసానండి. వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు వేసానండి. వెల్లుల్లిపాయలు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుందండి వెల్లుల్లిపాయలు వేసుకుంటే. తర్వాత కారానికి తగినంత ఎండుమిర్చి, కరివేపాకు వేసాను. ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి. ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. చిన్నవి అయితే 2 వేసుకోవాలి. నేనైతే ఒకటి తీసుకున్నానండి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై చేయాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలు వేసుకొని వేయించాలండి. ఉల్లిపాయలు సగం మగ్గితే సరిపోతుంది. మిగతా సగం మనకి దొండకాయలతో కలిపి మగ్గుతుందండి. ఇలా ఉల్లిపాయలు సగం ఫ్రై అయ్యాక దొండకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. దొండకాయ వేపుడు చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకుంటే అన్నం మొత్తం కూడా ఈ కర్రీతో తినేయచ్చు, అంత బాగుంటుంది. అలాగే దీని తయారీ విధానం కూడా చాలా సులభంగా చేసుకోవచ్చండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించాను. మీలో ఎంతమందికి దొండకాయ వేపుడు అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి. రసంలోకి, పప్పుచారు, సాంబార్లోకి కూడా కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మూత పెట్టానండి. ఒక 5 నిమిషాల తర్వాత మీకైతే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూత తీసానండి. ఇలా కొంచెం మగ్గించుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. దొండకాయలు వేసిన వెంటనే ఉప్పు వేయకుండా ఇలా కొంచెం మగ్గించిన తర్వాత ఉప్పు వేసుకుంటే దొండకాయ ముక్కలు అనేవి కరెక్ట్గా మగ్గుతాయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలిపానండి. ఇంకా తర్వాత సిమ్లో పెట్టేయాలి. సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. మూత పెట్టేసి మగ్గించుకోవాలి. దొండకాయ కొబ్బరి కూడా ఉంటుందండి. ఆ వేపుడు కూడా చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకుంటూ ఉండాలండి. నేనైతే వేపుడు ఫ్రై అయిపోయాక మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి వేపుడు ఫ్రై అయిపోయిందండి. ఇలా దొండకాయ వేపుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు ఫ్రెండ్స్, ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించాలి. లాస్ట్లో కొద్దిగా ఆయిల్ అనేది వస్తుందండి. అలా వస్తే మనకి రెడీ అయిపోయినట్టు. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసాను. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా దొండకాయ పల్లి వేపుడు అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చిందా అండి? నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.